కోసం ముఖాన్ని మొగులుకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. పైన కేసీఆర్ ఉన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. వర్షాలు వల్లేదంటే ఒక్కసారి మా గ్యాదర్ కిషోర్ ఫోన్ ఎత్తి అన్నా మాకు నీళ్లు అనగానే కట్క ఒత్తుడే కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తిల పారుడే పారుడు. నాలుగేళ్ల కరువు అనేది చూసినామా? ఇవాళ కృష్ణా నదిలో నీళ్లు రాక సాగర్ ఆయకట్టు కొంచెం కింది మీద అవుతున్నది. కానీ మా తుంగతుర్తులకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కనుక బ్రహ్మాండంగా 2 పంటలు పక్కా చేసిండు మన కేసీఆర్. ఒకప్పుడు ఈ తుంగతుర్తి ప్రాంతంలో మా అక్క చెల్లెలకు ఊర్లలో కూలీ దొరకకపోతుండే. కూలీ దొరకక ఇక్కడి నుంచి ఆటోలెక్కి ఎక్కడెక్కడికో దూరం పోయి కూలీ చేసుకునేటోళ్ళం. కూలీ దొరకక మట్టి పని చేసుకునే వాళ్ళం, లేబర్ పని చేసుకునే వాళ్ళం. కానీ అలా చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీ ఊర్లలో చూడండి, ఆనాడు కూలీ దొరకకపోతే ఇవాళ కూలోళ్ళు దొరకని పరిస్థితి వచ్చింది మన తుంగతుర్తి నియోజకవర్గంలో. ఇవాళ నాట్లు పడాలంటే ఊళ్ళో ఉండే కూలోళ్ళు దాల్తలేరు. మనకు ఆంధ్రాకి వెళ్ళి కూలోళ్ళు వస్తున్నారు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి మగోళ్ళు వచ్చి గుత్త పట్టుకొని ఎకరానికి 5,000 నాట్లు వేసిపోతున్నారు. ఎప్పుడన్నా కలగనన్నా అనుకున్నావా? మగోళ్ళు వచ్చి నాట్లు వేస్తారని కలగన్నావా? కానీ ఇలా కేసీఆర్ గారి హయాంలో గుంట కూడా ఇలా పచ్చటి మాగానిగా మారింది. నాడు కాంగ్రెస్ హయాంలో బీడుబడ్డ భూములు, కానీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చటి మాగానిగా మారింది. మా తుంగతుర్తిలో ఎటు చూసినా కనుచూపు మేరలో పచ్చటి పొలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ది కాదా అని అంటా ఉన్నా. ఈ ఘనత బీఆర్ఎస్ పార్టీది కాదా అని అంటా ఉన్నా. ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాడు ఇంకోడు వచ్చి మాట్లాడచ్చు, 50 ఏళ్ళు పాలించిన బిడ్డ, 50 ఏళ్లలో ఎందుకు నీళ్లు పారలే ఈ తుంగతుర్తి గడ్డ మీద? 50 ఏళ్లలో పారని నీళ్లు ఈ గడ్డ మీద పారినాయంటే అది కేసీఆర్ వల్ల, మా గ్యాదర్ కిషోర్ వల్ల. కిషోర్ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో రబ్బర్ బుల్లెట్లు పడతా ఉంటే, బాష్పవాయు గోళాలు పడతా ఉంటే ఎదురొడ్డి పోరాడిన ఉద్యమకారుడు గ్యాదర్ కిషోర్. ఆ రోజు నేను కూడా చాలా సందర్భాల్లో కిషోర్ తో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో మేము భుజం కలిపి పనిచేసినాం. అప్పటికి మీసాలు కూడా రాలే కిషోర్ కు. విద్యార్థి ఉద్యమ నాయకుడు అయినా కిషోర్ కేసీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ గారి అడుగు జాడల్లో తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు. అందుకే కిషోర్ అంటే కేసీఆర్ గారికి చాలా ప్రేమ, మా అందరికీ చాలా గౌరవం. ఎందుకంటే ఒక నికార్సైన ఉద్యమకారుడు. ఆనాడు తెలంగాణ వస్తదో రాదో తెలియన్నాడు ప్రాణాలు తెగించి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళతో అడుగులు అడిగేసి పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమకారుడు. అలాంటి కిషోర్ ఇవాళ మీకు ఎమ్మెల్యే కావడం మీ అందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే కిషోర్ కు ఈ ప్రభుత్వంలో అటు జగదీశ్ అన్ననైనా నన్నైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా చెయ్యి బట్టి పనిచేయించుకునే స్వతంత్రం కలిగిన ఒక నాయకుడు గ్యాదర్ కిషోర్. దయచేసి ఒక్కటే ఆలోచించండి, మళ్ళా కాంగ్రెస్ వాడు ఇంకోడు వచ్చి చాలా మాయ మాటలు చెప్తారు. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా విద్యుత్ కోతలే ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, 7 గంటల కరెంట్ వస్తలేదు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, 7 గంటల కరెంటు కూడా వస్తలేదు. మరి గుజరాత్ లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడేలు, వ్యవసాయానికి పగటిపూట కరెంటు లేదు. కానీ ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఇలా ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో మీరు పైపులేసి ఒక్కరొక్కరు 1/2 కిలోమీటర్ గుంజుతున్నారు. కిలోమీటర్ దాకా పైపులేసి నీళ్లు గుంజిన కోనే అనేటోడు ఉన్నాడు ఎవడన్నా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాలువలలో మోటార్ వేస్తే ఎంఆర్ఓలు వచ్చి మోటార్లు ఎత్తుకపోయింది, పోలీసు వాళ్ళు వచ్చి పైపులు కోసిండ్రు. కానీ కేసీఆర్ నాయకత్వంలో నీటి తీరువా లేదు, కరెంటు బిల్లు లేదు, ఎంత దూరం అన్న నీళ్లు తీసుకో బంగారం లాగా పంట పండిమన్నాడు కేసీఆర్. అందుకే ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం మారింది. ఇవాళ
దక్షిణ భారతదేశ ధాన్యాగారం. మొన్న తమిళనాడుకి ఉత్తరం రాసిండ్రు, మాకు బియ్యం తక్కువ పడ్డాయి, మాకు అన్నం తక్కువ పడ్డది, మీ తెలంగాణలో పంట బాగుంది కదా, మాకేమన్నా బియ్యం పంపుతారా అని అడుగుతున్నారు. కర్ణాటక గవర్నమెంట్ ఉత్తరం రాసింది, మేము 10 కిలోల బియ్యం ఇస్తామన్నాం కానీ మా దగ్గర పంట లేదు, బియ్యం లేదు, జర మాకేమన్నా వడ్లు పంపుతారా అని కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారు. మరి ఆనాడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తే మనకే తినడానికి తిండి గింజలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు, ఎరువులు దొరకలే. కానీ ఇలా కేసీఆర్ హయాంలో ఇబ్బంది ఉందా? కాంగ్రెస్ వాళ్ళు మళ్ళొస్తున్నారు ఓట్లేయమని. బిడ్డ మేము మర్చిపోలే, ఇదే తుంగతుర్తిల ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు గంటల తరబడి లైన్లో నిలబెడితే ఒక్క బస్తా దొరికింది, లేకపోతే దొరకలేదు. ఇలా పరిస్థితి ఉందా? 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత లేదు, కరెంటు కోతలు లేవు, పండిన పంట ప్రతి గింజతో సహా కొన్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏ ముఖం పట్టుకొని వస్తారు కాంగ్రెస్ వాళ్ళు? 60 ఏళ్లు పాలించినా చుక్క నీళ్లు తేలే మీరు తుంగతుర్తికి. కానీ మా కిషోర్ 5 ఏళ్ల లోపలనే కష్టపడ్డాడు, ప్రతి చెరువు నింపిండు, ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న పేపర్లో చూసింటారు మీరు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనోహర్ రెడ్డి గారు ఏమన్నాడు? 10 కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు టికెట్లు ఇవాళ అమ్ముకున్నారు, రేపు ఈ రాష్ట్రాన్నే అమ్ముకుంటారు తప్పిపోయి గెలిస్తే. వాళ్ళ మనకు కావాల్సింది ఈ టికెట్లు అమ్ముకునే భావదారిద్ర్య పార్టీ మనకు కావాల్సింది? దయచేసి ఆలోచించండి. ఇదే మన కేసీఆర్ ఆనాడు ఒక మాట అన్నాడు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరింది. ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పోయేటప్పుడు అయితే నా శవయాత్ర, లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అని బయలుదేరిండు మన కేసీఆర్. 11 రోజులు అన్నం ముద్ద ముట్టకుండా ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదా? కేసీఆర్ కాదా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే నీకు 24 గంటల కరెంట్ వచ్చునా? తెలంగాణ రాకపోతే నీ కాళేశ్వరం నీళ్ళు వచ్చి తుంగతుర్తిలో పారుతుండేనా? కేసీఆర్ రాకపోతే మనకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి వచ్చునా? కేసీఆర్ లేకపోతే ఇవాళ తుంగతుర్తికి 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసేవాళ్ళమా? మా తమ్ముడు కిషోర్ వచ్చి నాతో కొట్లాడిండు, అన్నా మాకు 100 పడకల దవాఖాన కావాలి, మా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని ఇలా కిషోర్ అడిగితే 35 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన. ఈ ఆసుపత్రిలో ఒక్క 6 నెలలు 9 నెలల లోపల కడతాం. ఇక్కడ రేపు 35-40 మంది డాక్టర్లతో మీకు అన్ని రకాల వైద్యం ఇక్కడే అందుబాటులోకి వస్తుంది. మా తమ్ముడు ఇప్పుడు ఇంకో 30 పడకల ఆసుపత్రి కావాలంటున్నాడు. ఎందుకంటే మోత్కూరు ఆ జిల్లాలో అయిపోయి ఏదైనా ఇబ్బంది ఉంటే రామన్నపేటకు పోవాల్సి వస్తుంది. అందువల్ల మా తమ్ముడు కోరినట్టు తప్పకుండా మోత్కూరుకు మరో 30 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేస్తాం. దయచేసి మీరందరూ మా తమ్ముడు కిషోర్ను వచ్చే ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించండి. నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో కిషోర్ గెలుపు ఖాయమైపోయింది అనిపిస్తా ఉంది. దయచేసి గ్రామాల్లో మీరు చర్చ పెట్టాలి. రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతారు. వాళ్ళ నాయకుడు మొన్న ఒక మాట అన్నాడు, కేసీఆర్ అనవసరంగా 24 గంటల కరెంట్ ఇస్తుందట, 3 గంటల కరెంట్ ఇస్తే చాలట. చాలా 3 గంటలు ఇస్తే చాలు, పొద్దున్న కరెంట్ వద్దు అంటుండు. 24 గంటల కరెంట్ వద్దంటుండు. 24 గంటల కరెంట్ కావాలా వద్దా? కావాలన్న వాళ్ళు చేయలేమంటారు. చూస్తే ఎంతమంది అంటారు? అందరు కావాలంటారు. ఓకే, మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు 3 గంటలే చాలని. 3 గంటలు చాలన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా తుంగతుర్తిలా? ఉంటే ఒక్కసారి 3 గంటలు కావాలన్న వాళ్ళు చేయలేమంటారు. చూస్తా 3 గంటలు కావాలన్న వాళ్ళు చేయలేమంటుంది. ఎవరు లేరా? మరి ఇక సీదా ముచ్చట ఊకెళ్ళు ఎందుకే? 3 గంటలు కావాలన్న వాళ్ళు కాంగ్రెస్కి అయింది, 24 గంటలు కావాలన్న వాళ్ళు కారు కోటైంది. ఇంతే ముచ్చటిగా
అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి మొత్తం పిసుకాల్సిన అవసరం లేదు, మెతుకు విసుకుతే చాలు. ఆనాడు కాంగ్రెస్ ఉన్ననాడు ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు చేసిండ్రు, దొంగ రాత్రి కరెంట్ ఇచ్చిండ్రు, మోటార్ కాలకుండా పంట వండలే, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా పంట చేతికి రాలే. కానీ కేసీఆర్ నాయకత్వంలో మోటార్ గాలది, ట్రాన్స్ఫార్మర్ పేలది, 24 గంటలు పగటి పూట కరెంట్ ఇచ్చిండు, 2 పంటలు పండించింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకే మీరందరూ కూడా మరి మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. త్వరలో మన మేనిఫెస్టో రాబోతా ఉంది. కేసీఆర్ మాట అంటే మాటే, ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లే అడగను అని దమ్మున్న నాయకుడు మన కేసీఆర్. మాట ఇచ్చిండు, గల్లీ గల్లీకి పైపేసిండు, ఇంటింటికి నల్లబెట్టిండు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగు నీరిచ్చి మా అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చిండు మన కేసీఆర్. ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని ప్రతిజ్ఞ చేసిండు. ఇవాళ మా అక్క చెల్లెళ్లకు నీళ్ల కష్టాలు లేవు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బోరింగ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి, నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చిండు. ఇవాళ తెలంగాణకు వారంటీ అయినా గ్యారంటీ అయినా అది కేసీఆర్ ఒక్కడే. ఎందుకంటే కేసీఆర్ ఆనాడు ఒక మాట అన్నాడు, నేను ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ పోతున్నా, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతా అని చెప్పిండు. ఢిల్లీలో బిల్లు పాస్ చేసుకొని తెలంగాణలో అడుగు పెట్టిండు. అది కేసీఆర్ అంటే గ్యారంటీ వారంటీ. ఈ కాంగ్రెస్ వల్ల వీళ్ళని చేసిన ఒకమా తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని గద్దెనెక్కి 5 ఏళ్లలో ఒక్క తండా గ్రామ పంచాయతీ చేయలే. కానీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో 3000 తండాలను గ్రామ పంచాయతీలు చేసిండు. మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ చేసిండు. 4000 ఉన్న రైతు బంధును 5000 రూపాయలు చేసిండు. 200 ఉన్న ఆసరా పెన్షన్ ను 2000 రూపాయలు చేసిండు. మాట అంటే మాట మీద ఉన్నాడు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని ప్రజల్ని కాపాడుకున్నాడు మన కేసీఆర్. ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ దొంగ మాటలు చెప్పే కాంగ్రెస్ వాళ్ళ అసలు గ్యారంటీలా, కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు, నీ గ్యారంటీకి దిక్కేది. అసలు కాంగ్రెస్ గెలిచేదా సచ్చేదా ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మీరు ఎన్ని తీర్మానాలు చేసినా తెలంగాణ ప్రజలు ఎప్పుడో తీర్మానం చేసుకున్నారు, 3వసారి మా ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజలకు క్లారిటీ ఉంది, కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చల్లగా బతుకుతారు. బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాలకు కొండంత అండగా ఉన్నాడు కేసీఆర్. ఇలా గిరిజనులకు రిజర్వేషన్ కానీ, గిరిజనుల తండాలు గ్రామ పంచాయతీలు కానీ, వాళ్ళ భూములకు 3 ఫేజ్ కరెంటు కానీ ఇలా కేసీఆర్ చేసింది. దళిత బంధు లాంటి పథకం తెచ్చి దళితులకు కొండంత అండగా నిలబడ్డాడు కేసీఆర్. ఒక ధైర్యాన్ని ఇచ్చిండు కేసీఆర్. కుల వృత్తులకు సహాయం చేసి బీసీ కుల వృత్తులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్. రజకులకు ఉచిత కరెంటు, నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, సర్ది తిన్న రేవు తెలవాలి. ఇవాళ మన ఇంట్లో ప్రతి ఇంట్లో పొద్దున్నే తాగే మంచి నీళ్లలో కేసీఆర్ ఉన్నాడు. ఈ ప్రాంతంలో పండే ప్రతి గింజలో కేసీఆర్ ఉన్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో ప్రజల జీవితాల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆనాడు నల్లగొండ అంటే పోరాటాల గడ్డ. ఆ రోజు ఇనుప బూట్ల చప్పుట్లు, తుపాకీ గుళ్ళ మోతలు ఆ రోజు చూసినాం. ఇవాళ జల చవళ్లు చూస్తున్నాం, ధాన్యపు రాసులు చూస్తా ఉన్నాం, ఎటు చూసినా పచ్చటి పొలాలు చూస్తా ఉన్నాం. ఇది నాటికి నేటికి ఉన్న తేడా. అందువల్ల మీరందరూ కూడా, ఇలా మా కిషోర్ కూడా ఆయన హైదరాబాద్ లో ఉండనే ఉండడు, అయితే తుంగతుర్తిలో ఉంటాడు, పని పడితే నల్లగొండ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోతాడు. ప్రజల మధ్య ఉండే నాయకుడు. ఈడ ఎవడు పోటీ చేసినా కాంగ్రెస్ వాడు మొత్తం పక్క ఊరికెళ్ళి పరాయి వాళ్ళు వస్తున్నారు. మనకు పరాయి నాయకులు కిరాయి నాయకులు కావాలన్నా, ఈడెవడొచ్చినా ఓట్లకు వస్తాడు, ఓట్ల వెనుక మాయమవుతాడు, మళ్ళా కనబడాడు వాడు. కాంగ్రెస్ వాడు మళ్ళా కనబడతాడా? 5 ఏళ్లకు ఒక్కసారి వస్తాడు. కానీ గాదర్ కిషోర్ మీ కాళ్ళల్లో చేతులలో ఉంటాడు, వినాయక మండపాల దగ్గర ఉంటాడు, పెళ్లిళ్లలో ఉంటాడు, ఆపల పడితే ఉంటాడు, ఊళ్ళో పెద్దమ్మ పండుగ అంటే వస్తాడు, బీరప్ప పండుగ అంటే వస్తాడు, మా ఎల్లమ్మ పండుగ అంటే వస్తాడు, పోషమ్మ తల్లి పండుగకి వస్తాడు. అడుగడుగునా మా కిషోర్ కనబడతాడు. అట్లాంటి నాయకుడు మనకు కావాలి.
ఈ కోట్లకు సంక్రాంతి పండుగ ముంగట వచ్చినట్టు వచ్చే కాంగ్రెస్ వాళ్ళు కావాలన్నా? రోజు మీ కాళ్ళల్లో చేతులల్లో మీ కష్టాల్లో సుఖాల్లో మీతో పాటు అడుగులు అడిగేసి కిషోర్ కావాలన్నా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటున్నా అంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఏడున్నావంటే అన్నా కాలువ పన్నున్నా, అన్నా మోత్కూరులో ఉన్నా, అన్నా తుంగతుర్తిలో ఉన్నా, తిరుమలగిరిలో ఉన్నా, ఎప్పుడు చూడు జనం మధ్యలోనే కనబడుతుంటారు. అంటే ఆ రకంగా ఒక ఎమ్మెల్యే అంటే అట్లా ఉండాలి. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, ప్రజల మనిషి. అలాంటి కిషోర్ను మీరు ఇంకా మంచిగా ఆశీర్వదించండి. రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధిలో పోతుంది. ఇలా పోటీ పడుతుంది మాతో, అటు సూర్యాపేటతో ఇటు సిద్దిపేటతో పోటీ పడతాడు మా తమ్ముడు. అభివృద్ధిలో పోటీ పడుతున్నాడు, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడుతున్నాడు. అలాంటి యువ నాయకుడు మరి మీకు దక్కడం మీ అందరి అదృష్టం. మీరందరూ కూడా నిండు మనసుతో తమ్ముడిని దీవించండి అని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు హరీష్ అన్నకు తెలియజేస్తున్నా. వారి యొక్క ఆలోచనల మేరకు వారి యొక్క అభివృద్ధిలో అదేవిధంగా మా ఆలోచన విధానాన్ని కొనసాగించేటువంటి క్రమంలో మనకు సహకరిస్తున్నటువంటి గౌరవ పెద్దలు అన్న హరీష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు, జగదీష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. I'm a new politician. I'm just starting as a politician. Modi ji, what advice would you give me? And Modi ji said, Tanadar ji, just be yourself. I lived most of my life in poverty in Belgaum. I got an admission for a PhD program in US. I needed to get that visa, student visa, so I can go to America. After the interview was concluded, she put a stamp on those papers, rejected. That day, I just collapsed on the ground. She rejected second time. She rejected my visa for the third time. Yeah. And she rejected that for the fourth time. Now, I sit on the Homeland Security Committee, and I'm in charge protecting America's borders. America remains the number one economic power in the world, but India is fast approaching. In a decade or so, we're going to see America, China, and India. These are the three economic superpowers. America needs India because China is very aggressive. America needs to realize that India needs to be respected. India needs to be treated on an equal basis. And that's what the basis has to be for a really strong relationship. US has made mistakes too. Its relationship with Pakistan. And I think that made India stay away a little bit. Media always portrays America being rich and, not all America is Hollywood. My children were 4 and 8 years old. I have 2 boys. And their mother, my first wife, committed suicide. We lost her. Few years went by, I met Shashi. Neil was 11 years old then. He took out a cake, and on the cake he wrote, "Welcome home, Mom." Namaste, Jai Hind. Today's podcast is a rags to riches story. It's about India-US relations. It's about a story of a first-generation immigrant who made it in the US. There are thousands of people of Indian origin who are at the top of the pyramid in the US. My guest today has not just a rags to riches story, but an inspiring one. It hasn't been an easy life by any yardstick. Shri Thanedar is a representative from Michigan's 13th Congressional District since 2023.
In India recently, Sri Thanedar was part of a powerful bipartisan American congressional delegation led by House of Representatives India and Indian Americans, caucus co-chairs Ro Khanna and Michael Waltz. They were part of the Indian Independence Day celebrations at the Red Fort and also got to meet Prime Minister Modi. The delegation also went to Mumbai, where they met corporate leaders, spent time understanding India's digital public infrastructure, visited the Western Naval Command, and met figures from Bollywood. Thank you for being part of the podcast, Congressman Thanedar. But before I begin the podcast, एक सूचना कि जब मैं कांग्रेसमैन थानेदार कहती हूँ, उन दर्शकों के लिए, उन सुनने वालों के लिए जो यूएस कांग्रेस के बारे में या यूएस पॉलिटिक्स के बारे में ज़्यादा ना जानते हों, कांग्रेसमैन थानेदार का इंडियन नेशनल कांग्रेस के साथ कोई रिश्ता नहीं, कोई ताल्लुकात नहीं है. दरअसल द यूनाइटेड स्टेट्स कांग्रेस इज द लेजिस्लेटिव और लॉ मेकिंग ब्रांच ऑफ द यूनाइटेड स्टेट्स गवर्नमेंट एंड श्री थानेदार इज पार्ट ऑफ दैट. यानी कि जब मैं कांग्रेसमैन थानेदार कहती हूँ तो इसका ये मतलब नहीं है कि थानेदार जी का कांग्रेस पार्टी यानी इंडियन नेशनल कांग्रेस के साथ कोई रिश्ता या ताल्लुकात हो. Now that I've got that out of the way, Congressman Thanedar, thank you so much for being part of the podcast. Very happy that you're here, and just before you're about to fly out back home. So you've just had a meeting today when we are recording on the day that you've had a meeting with Prime Minister Modi. So could you tell me a little bit, or could you tell our viewers, our listeners, as to what that meeting was about and how did it go? Oh, the meeting went very well. Modi ji, of course, spoke to me about my hometown, Belgavi. He said, when are you going to Belgaum? He and I met in Washington, D.C. Actually, I had the pleasure to escort him when he was to address the joint session of United States Congress. This year? This year. Oh, okay. So when Modi ji came, so I was with him. I brought him into the chamber of U.S. Congress where he did this great speech. His speech was so well received, both by the Democrats and the Republicans, that he got more standing ovations by both sides than any other head of state. Okay. Right. And today's meeting? Today's meeting was very cordial. It was not a very formal meeting. It was more about, he was joking, he was telling stories, And with me were there 7 other Congress members. And the agenda wasn't so much about specific issues. We talked about specific issues with Commerce Minister. We went to the Defense Ministry. We went to the External Affairs Minister. So a lot of the details were all worked out with different ministers and ministries. So with Modi ji, it was primarily much more of a friendship, getting to know each other. So he told about his stories, how he first came to America, how his experience was. He went as a tourist. He went as a tourist, and he told about a story. Back then, there was a Visit USA program that Delta Airline had, where $500, you can travel as much as you want in 30 days. And how Modi ji told us about how he visited 29 different states. And at the time, he didn't have much money, so he didn't want to pay for hotels. So he would travel such a way that he will be taking the red-eye flight, that all-night flights. That way, he doesn't ever have to even stay in a hotel. So he didn't spend a single dollar on hotel stay, and he just had a backpack with his few clothes, and then he would travel. And the host that he stayed in Chicago, that woman said that she only does laundry once a week. And Modi ji said to her, मेरे लिए 2 बार तो करना हफ्ते में, क्योंकि मैं 2 ही कपड़ा लेके आया हूँ. Okay, and I believe he still, I know for a fact that he still does red-eye flights. Yes. Even as Prime Minister of India. Yes. Now, I don't know whether that is to save the taxpayers' money on hotels or whether because his agenda is so packed. Yes. As you would know, because when he came to the United States this summer, it was like packed with so many events. It was. And, the interesting thing was that he and I spent almost 40 minutes together. Just him and me, no media, no staff. We were conversing. And in between, he would walk out
and they will arrange a group of Indians that want to take a picture with him. Yeah. So we were going back and forth between those pictures. I saw the real Mr. Modi. He's so authentic, and we had a lot of conversation. We talked a little bit in Marathi. We spoke a lot in Hindi. So the PM can speak Marathi. PM can speak fluently. Marathi. He understands Marathi, but we spoke a lot in Hindi. Okay. And but maybe because my Hindi isn't so good, he started talking to me in Marathi a little bit. Okay. But we had a great time together. Okay. And I asked him, I'm a new politician. I'm just starting as a politician. Modiji, what advice would you give me? And Modiji said, Tanadarji, just be yourself. It's most important that you're authentic. And how you are in front of media, how you are in front of people, or how you are, without the media. Just be yourself. Just be authentic. And that advice I thought was very, very valuable. But you have been in politics for quite some time. I'm going to get to that part, soon enough. Was today's conversation in any manner because you were more familiar with him because you met him before? Yes. So was today's meeting a little different for you as compared to the other congressmen who were with you? Absolutely. We spoke like we know each other. Last time I told him about who I am, introduced myself. And he said he knew about me because when I got elected to Congress, he happened to be in Karnataka, my home state, where I was born. So he said he heard right where he was on the stage, and they told that a son of Karnataka has now become a United States congressman. And he said, I spoke about you and I knew about you. Oh. So it was really a very warm, nice friendship that we built in the United States. And it was good for him, us to meet again. So in this delegation that has come from the US, you and Ro Khanna are the ones who have roots in India. Was your experience a little different from that of the other congressmen who were there? Yeah, because, I lived most of my life, 24 years old I was. I lived in poverty in Belgaum, growing up in a very financially hardship family. It was Belgaum then, It was and Belgaum then. now it's Belgavi. Belgavi now. Yeah, sure, go ahead. Yeah. But, I would work in a doctor's office when I was 14 years old, cleaning offices, earning some money so that I can help my family. The family fell in hardship, financial hardship. So, and then when I was 24